ఉదయం న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి ఆనంద్ గౌడ్ మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. పాలనలో ఆ రెండు చాలా ముఖ్యం. కలెక్టరేట్ల సమావేశంలో చంద్రబాబు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. 2000 మంది కూడా రైతులు పాల్గొనలేదు అంటే బీఆర్ఎస్ పార్టీ వాదనను 100 మంది వింటా ఉంటే కాంగ్రెస్ వాదనను ఈరోజు 10 మంది కూడా వినడానికి సిద్ధంగా లేరు. ఈ అక్కసుతోనే ఈరోజు కేటీఆర్ గారి మీద కేసులు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిగ్గుండాలే. ఆ రోజు తెలంగాణ ఉద్యమ సందర్భంగా కేసీఆర్ గారు ఇదే రేవంత్ రెడ్డి గారి ఇదే తెలంగాణ ద్రోహుల రైఫిల్ గుండ్లను ఎదుర్కొన్నటువంటి చరిత్ర ఉంది. మరి అలాంటి కేసీఆర్ గారి వారసుడు తెలంగాణ అభిమాన నాయకుడైనటువంటి కేటీఆర్ గారు నువ్వు కేసు పెడితే భయపడతాడా? ఇంత అమాయకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వివరిస్తుందని చెప్పి ఎవరు కూడా భావించలేదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందుకనే ఈ రకంగా చిల్లర వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడో 2022 మేలో రైతు డిక్లరేషన్ ఇచ్చింది మీరు. మీ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయింది. రైతు డిక్లరేషన్లో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క అంశాన్నైనా మీరు సంపూర్ణంగా అమలు చేసిందా? మీరు గుండె మీద చేసుకొని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ రోజు మీరు చెప్పింది ఏంది, ఈరోజు చేస్తున్నది ఏంది? రుణమాఫీ అన్నారు. రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అన్నారు. చివరకు మీరు రైతు బేస్డ్గా మీరు రుణమాఫీ చేయకుండా కుటుంబం బేస్డ్గా చేయడం వల్ల ఈరోజు ఆటానమందం రుణమాఫీ అయింది. ఆటానమందం రుణమాఫీ కానేగాలే. రైతు బంధు కేసీఆర్ గారు కేవలం ఎకరానికి 10,000 ఇస్తున్నాడు. మేము వస్తే 15,000 ఇస్తామన్నారు. ఏమైంది? 2024లో మీరు 2 ఫసళ్ళు ఎగ్గొట్టిండ్రు, అంటే 15,000 ఎగ్గొట్టిండ్రు ఎకరానికి. 2వ సంవత్సరంలో మీరు కేవలం 1 ఫసలు మాత్రమే ఇచ్చిండ్రు, అంటే 7,500 ఇచ్చిండ్రు. 7,500 ఎగ్గొట్టిండ్రు. ఇంకా ఈ ఫసల్లో బిచ్చగాళ్ళకి వేసినట్టు ఎకరానికి ఒకసారి ఇస్తాము, ఇంకో ఎకరానికి ఇంకోసారి ఇస్తాము అని మొత్తానికి ఎకరం ఉన్నోళ్లకు 2 ఎకరాలు ఉన్నోళ్లకు ఇప్పుడు రైతు బంధు చేసిండ్రు. మిగతా వాళ్ళకు జాడ లేదు. అంటే మళ్ళా రైతు బంధు ఎగ్గొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బోనస్ అన్నారు, అన్ని పంటలకు బోనస్ అన్నారు. ఇదే వరంగల్ డిక్లరేషన్లో భాగంగా నిర్వహించినటువంటి సభలో రేవంత్ రెడ్డి గారు మక్కలకు, జొన్నలకు, కందులకు, పెసర్లకు, మినువులకు, పల్లీలకు, వడ్లకు, ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. వాస్తవం కాదా ఇది? బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి ఆనంద్ గౌడ్ మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. అందరికీ నమస్కారం. నిన్న బీసీ సంఘాలు కొన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్న పొలిటికల్ పార్టీలతో మీటింగ్ పెట్టి మా ప్రశ్నలకు సమాధానం ఇచ్చాకే ప్రధాని తెలంగాణలో అడుగుపెట్టాలి. అసలు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, అలా పక్కకు కూర్చున్న వాళ్ళకి అడగవలసిన ప్రశ్నలన్నీ మా ప్రధానమంత్రిని అడుగుతున్నారు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఎక్కువ సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ పాలించింది. వాళ్ళు అన్ని పొరపాట్లు చేసి ఇప్పుడు ఆ శ్రీనివాస్ గౌడ్ పక్క కూర్చొని ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి కొన్ని సంక్షేమ పథకాలని ప్రారంభోత్సవం చేయడానికి వస్తే
మీరు మాకు సమాధానం చెప్పినాక రావాలంటాడు. నేను మొన్న కూడా ఒకసారి చెప్పిన, హనుమంతన్న, బీసీలకు అన్యాయం చేసిన పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా అత్యధికంగా బీసీలకు అన్యాయం చేసిన పార్టీ ఏదన్నా ఈ దేశంలో ఉందంటే దాంట్లో మొట్టమొదటి స్థానం మీ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. మీరు అంటుండ్రు దీక్ష చేస్తానని అంటున్నారు. దీక్ష నేను మొన్న కూడా చెప్పిన, రేవంత్ రెడ్డి ఇంటి ముందు చేయండి దీక్ష. మీరు కామారెడ్డిలో బీసీలకు ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా మనం 2.5 సంవత్సరాలు పాలన చేసినాం. దాన్ని చూసిన తర్వాత మాకు సిగ్గైతుంది, మాకు తలకాయ ఎత్తుకొని తిరగలేకపోతున్నాం ఈ రాష్ట్రంలో అని పోయి రేవంత్ రెడ్డి ఇంటి ముందు దీక్ష చేయాలి. కానీ మా నరేంద్ర మోడీ గారు ఏమన్యాయం చేసిండు? మీరు ఇన్నేళ్ళు పాలించి నెహ్రూ దగ్గరికి వెళ్ళి మొన్న మన్మోహన్ సింగ్ దగ్గర పాలించి మీరు జనగణనతో పాటు కులగణన చేయడానికి కూడా మీకు మనసు రాలేదు, ధైర్యం రాలేదు. ఇవాళ మా ప్రధానమంత్రి ఇవాళ జనగణనతో పాటు కులగణన చేయడానికి ప్రారంభమైంది దేశంలో. దాని గురించి చేస్తావా దీక్ష? ఎందుకు చేస్తున్నాను? ఇప్పుడు ఒకటి అంటున్నారు మీరు, ఏమని? మా బీసీ కాలం లేదంట. అసలు తెలుసుకోండి, లేకపోతే ఎవరైనా మంచి ఐఏఎస్ ఆఫీసర్లను అడగండి. దీని ప్రాసెస్ ఎట్లుంటుంది, ఈ జనగణన కులగణన ఎట్లా చేస్తున్నారు, ఫస్ట్ ఇప్పుడు చేస్తున్నారు తెలంగాణలో ఫస్ట్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా ప్రాసెస్ మొదలు పెట్టినరు, ఆ ప్రాసెస్లో ఈ భాగము బీసీలది ఉండాలా ఉండొద్దా? మేము బీసీ లెక్కలు తీస్తుంటే ఇప్పుడు ఇండ్ల లెక్కలు తీస్తున్నారు. ఇండ్లు ఎవరెవరికి ఉన్నాయి, అందులో ఎస్సీ ఎస్టీలకు ఎంతమందికి ఇండ్లు ఉన్నోళ్ళు ఉన్నారు, ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు, అది తెలుసుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. దాన్ని చేస్తుంటే మీరు వచ్చి మా బీసీ కాలం లేదు, మా బీసీ చెప్తూనే ఉన్నాడు. మా కిషన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాడు. అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. కూటమి ప్రభుత్వమే ఆ రోజు జనసేన బయట నుంచి మద్దతు పలికింది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించినాయి. అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వం నడిచింది. కానీ 2014లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ప్రజలకి అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ప్రత్యేక హోదా గాలికి వదిలేశారు. పోలవరం ప్రాజెక్టు ఒక ఏటీఎంలా వాడుకున్నారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు గురించి ప్రస్తావించేటువంటి నాదుడే లేడు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రత్యేక ప్యాకేజీ కోసం, అమరావతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కోసం వాటన్నిటిని కూడా తాకట్టు పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని దాదాపు 4 దశాబ్దాల కల అయినటువంటి విశాఖపట్నం రైల్వే జోన్, తెన్నేటి విశ్వనాథం గారు మొదలుపెట్టినటువంటి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి, విభజన చట్టంలో ఉన్నటువంటి ఈ హామీని నెరవేర్చాలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మద్దతుతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు దీక్ష చేపట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అప్పుడు అక్రమంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నా మీద అటెంప్ట్ టు సూసైడ్ కింద కేసు బనాయించి క్రైమ్ రిజిస్టర్ చేసి దాదాపు 10 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగేటువంటి కార్యక్రమం చేశారు. అయినప్పటికీ ప్రజాపక్షం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్ష కోసం ఆ పోరాటాన్ని చేశాం. మొన్న మీ అందరూ చూశారు, గడిచినటువంటి 4 రోజుల క్రితం న్యాయస్థానం ఆ కేసుకు సంబంధించి 6 నెలల పాటు జైలు శిక్ష, 5,000 రూపాయల జరిమానా నా మీద విధించినటువంటి పరిస్థితులు మీరు అందరూ కూడా చూశారు. అయినప్పటికీ న్యాయస్థానంలో ఉన్నటువంటి అవకాశాల మేరకు ఏదైతే సెకండ్ ఏసీఎంఎం కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని, వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని విశాఖపట్నం ప్రిన్సిపల్ పీడీజే కోర్టులో అప్లై చేసి సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ని అప్లై చేసి బెయిల్ అప్లై చేయడం, బెయిల్ రావడం, ఈరోజు ఆ సెకండ్ ఏసీఎంఎం కోర్టులో ఆ బెయిల్ని ప్రజెంట్ చేసి మరి ఫర్దర్గా ఈ ఇష్యూని అపీల్ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దానికి మా పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ ప్రతినిధులు కానీ, నా తరపున వాదిస్తున్నటువంటి అడ్వకేట్ అప్పారావు గారు కానీ, ఇప్పుడు పీడీజే కోర్టులో రవి గారు, వీరందరూ కూడా మా సీనియర్ కౌన్సిల్స్ అంతా కూడా వాదిస్తూ ఉన్నారు. పాలనలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో అదే సమయంలో మానవీయ కోణంతో ఆలోచించి ప్రజలకు సేవలు అందించడం కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
కేవలం సాంకేతికతపైనే ఆధారపడి యాంత్రికంగా కాకుండా ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వారి పట్ల కరుణతో స్పందించాలని అధికారులకు ఆయన హితవు పలికారు. శుక్రవారం జరిగిన 7వ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో రెండో రోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాలనా వ్యవస్థలో వేగం, పారదర్శకతతో పాటు మానవతా విలువలకు పెద్దపీట వేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఫైళ్ల క్లియరెన్స్, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, టెక్నాలజీ వినియోగం వంటి పలు కీలక అంశాలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. అర్జీల పరిష్కారంలో బ్రాండ్ ఇమేజ్ రావాలి. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో రాష్ట్రం ఒక ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ను సంపాదించుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొందరు అధికారులు అర్జీలను తీసుకుని కార్లలో పడేస్తున్నారనే ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని, ఇలాంటి అలసత్వం పునరావృతం కావద్దని గట్టిగా హెచ్చరించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి. కాగితాలు తీసుకొని పక్కన పడేయడం కాదు. సమస్య పరిష్కారం అయితేనే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది అని అన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రజా దర్బార్ వంటి ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గతంలో ఉప్పల్ రింగ్ రోడ్ బస్ స్టాప్ వద్ద చిన్న షాపులు పెట్టుకొని వాటర్ బిస్కెట్లు అమ్ముకొని జీవనం సాగించుకునే వాళ్ళం. మీకు ఇక్కడ ఉన్న షాపులను తీసేయండి, మీకు ఇదే షాపుల కొరకు నల్ల చెరువు కట్ట వద్ద ఉన్న బస్ స్టాప్ లో ఇస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇచ్చారు. అయితే ఉప్పల్ రింగ్ రోడ్ నుండి బస్ స్టాప్ ను నల్ల చెరువు కట్ట వద్దకు మార్చారు. ఇదే షాపులను నల్ల చెరువు కట్ట వద్ద ఉన్న బస్ స్టాప్ లో పెట్టుకోవడంతో మున్సిపల్ అధికారులు మాట మార్చి ఇక్కడ నుంచి షాపులను ఖాళీ చేయాలి అంటూ బెదిరిస్తున్నారు. మొదట ఇక్కడ షాపులను తీసేయండి, మీకు అక్కడ స్థలం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చడం చాలా బాధాకరమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. షాపులపైనే జీవనాధారం కొనసాగిస్తున్నా మాకు ఇక్కడ షాపులు కొనసాగించుకునే విధంగా హామీ ఇవ్వాలి. లేని పక్షంలో ఉప్పల్ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకైనా దిగుతామని హెచ్చరించారు. గతం 12 ఏళ్ల నుంచి ఉప్పల్ ఇందులో షాప్ ఉంది మాకు. అయితే కొత్త బస్ స్టాండ్ కడుతున్నామని గత 3 నెలల నుంచి షాపులన్నీ తీపిచ్చేశారు మమ్మల్ని. నల్ల చెరువు కట్ట మీద కొత్త బస్ స్టాండ్ పడుతుంది, ఆడ మీకు ప్లేస్ ఇస్తామమ్మా, ఆడ పెట్టుకోండి అని చెప్పి మరి 3 నెలల నుంచి ఇంట్లో ఉన్నాము. ఇంట్లో ఉన్నాక నల్ల చెరువు కట్ట మీద బస్ స్టాండ్ పడ్డాక వారం రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి ఆడ బస్ స్టాండ్లో కొంచెం గ్యాప్ ఇచ్చి 15 మంది మేము పెట్టుకున్నాక రోజు ఒకరు వచ్చి బెదిరియడమే తీసేయని. ఈరోజు పొద్దున రాధికా గుప్తా మేడం గారు వచ్చి లేదు ఇది ఎవరు పెట్టుకోమన్నారా అని అడిగితే మేము పెట్టుకున్నాం మేడం అని అన్నాము. అంటే లేదు 1 అవర్ టైం ఇస్తున్నా, 1 అవర్లో మొత్తం షాపులను తీసేయాలి, మా వాళ్ళు వచ్చి మొత్తం తీసుకొని వెళ్ళిపోతాం, మళ్ళీ రిటర్న్ రావు మీకు అని అనిపోయింది నాతోటి అనిపోయినాక నేను వీళ్ళందరూ ఫోన్ చేసి పిలిపించుకున్నా. మాకు ఆమె మాట ఇచ్చింది కొత్త బస్ స్టాండ్ పడితే ఆల్రెడీ ఒక దెబ్బ తీసుకెళ్ళిరు. మాకు మాట ఇచ్చింది ఆమె క్యాబిన్లోకి పోయి అడిగితే కొత్త బస్ స్టాండ్ పడంగానే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను ఆమె మాట ఇచ్చింది. ఆమె ఇప్పుడు మాట తప్పింది. నాకు భర్త లేడు, 2 పిల్లలు ఉన్నారు, నేను ఎట్లా బతకాలి, ఎట్లా పిల్లలను పోషించుకోవాలి. నేను చాలామంది ఉన్నారు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళ పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది? ఆమె ఇచ్చిన మాట మీద లేదు, మాకు కావాల్సింది ఏం ఆమె దగ్గరికి ఏం అడగట్లేము. మాకు బతకడానికి కొంచెం జాగా అడిగినా మేము కాలు చిన్న డబ్బాలు పెట్టుకొని బతుకుతున్నాం. అలాంటిది ఇట్లా లేకుండా తీసేయండి. ప్రతి ఒక్కరూ వచ్చి బెదిరియడం మమ్మల్ని. మేమేం దొంగతనం చేయట్లేం కదా, ప్రజల సేవనే కదా. వాటర్ అమ్ముకోవడం, బిస్కెట్లు అమ్ముకోవడం, ఒక లాకర్ తీరేటట్టు చేస్తున్నాం కానీ దోచుకోవడం మాత్రం దోచుకోవట్లేం కదా మేము. అట్లా చేసినా కానీ లేదు తీసేయాలని మాట్లాడుతున్నారు. ఇప్పటికీ 3 సార్లు వచ్చిపోయారు వాళ్ళు తీయమని. మున్సిపల్ వాళ్ళే వచ్చిరు, వేరే వాళ్ళు ఎవరు హైడ్రా వాళ్ళు వీళ్ళు ఎవరాలే మున్సిపల్ ఆఫీస్ నుంచే వచ్చిరు. మేము మున్సిపల్ ఆఫీస్ వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపడతాం వాళ్ళు ఎవరు అనేది. ఇట్లా పొద్దున మేడం వచ్చింది, మేడం ఎన్ని గంటలకు వచ్చింది అనేది ఇట్లా ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. ఆమె ఎన్ని గంటలకు వచ్చిన తోటి ఎన్ని గంటలకు చెప్పిపోయినా ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. నేను చెప్పమన్నా ఆమె చూపిస్తాను మేడం. కానీ మేడం మాట ఇచ్చింది, మాట తప్పింది. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఈ 15-20 మంది ఈ రోడ్ల మీద పడతాం, లేదా రేపు పొద్దున మున్సిపల్ ఆఫీస్ కాడ ధర్నాలు ఇట్లా అవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల కాపరులు, పశు పోషకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ NLM పోర్టల్ మూసివేతతో వేలాది మంది గొర్రెలు, మేకల పెంపకదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులు కీలక డిమాండ్లు చేశారు. ప్రధాన డిమాండ్లు నిలిచిపోయిన NLM పోర్టులు వెంటనే పునఃప్రారంభించాలి, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ఎడిట్ ఆప్షన్ కల్పించాలి, సాంకేతిక బ్యాంక్ సమస్యలతో నిలిచిపోయిన అప్లికేషన్లు ఆమోదించాలి, గొర్రెలు మేకల పెంపకాన్ని ఉపాధిగా ఎంచుకున్న యువతకు న్యాయం చేయాలి. పోర్టల్ మూసివేత కారణంగా వేలాది మంది పశు పోషకులు ఆర్థికంగా నష్టపోతున్నారు, గ్రామీణ యువత ఉపాధి కోల్పోతున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి NLM పోర్టల్ ను తిరిగి ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గొర్రెల కాపరుల సంఘం డిమాండ్ చేసింది. ఈ తెలంగాణ సమాజానికి ఖర్చు పెట్టినట్టు ఇప్పుడు మరో 14,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ సమాజంలో లేదా హైదరాబాద్ నగరంలో పలు అభివృద్ధి పథకాలకి శంకుస్థాపనలో, కొబ్బరికాయలు కొట్టడానికో, ప్రారంభించడానికో
వస్తున్నాడు అని విస్తృతంగా ప్రచారం సామాజిక మాధ్యమాల ద్వారా చూసినాం. మేము ఓ గొర్రెల కాపరి బిడ్డగా సామాజిక న్యాయాన్ని ఆకాంక్షించే ఒక సామాజిక కార్యకర్తగా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే ఒక స్కీమ్ను ప్రవేశపెట్టారు 2014లో. దీనికి 16,400 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు చేశారు. 2014 ఈ స్కీమ్ను మొదలు పెడితే 2021 వరకు దీనికి అప్లికేషన్ పోర్టలే ఓపెన్ కాలేదు. 2021 నుంచి 2026 దాకా ఇప్పటి వరకు గొర్రెల కాపర్లకి ప్రధానంగా ఖర్చు పెట్టిన పైసలు 500 కోట్లు. అవి కూడా ఇప్పుడు నిరుపయోగంగా ఈ వృత్తికి ఎలాంటి సంబంధం లేని వాళ్ళకి ఖర్చు పెట్టారు. అంటే సంపన్నమైనటువంటి ఓ అదాని కోసమో, ఓ అంబానీ కోసమో, ఓ కార్పొరేట్ కంపెనీల కోసమో లక్షలాది కోట్ల బ్యాంకు రుణాలని ఎగవేసేదానికి పూర్తి స్థాయిలో ఎగవేతనే కాదు, ఈ దేశం విడిచిపెట్టి పారిపోవడానికి కూడా సంపన్నులకి మరింత సంపన్నులు చేయడానికి, దోచుకున్నవాడిని దాచుకోవడానికి, వాడిని దాచిపెట్టడానికి ఈ ప్రధాని పనిచేస్తున్నాడు. కానీ 16,400 కోట్ల రూపాయల రుణాన్ని ప్రకటించి 1% కూడా ఇప్పటి వరకు నిజమైనటువంటి గొర్రెల కాపర్లకి అనాదిగా పురాతన కాలం నుంచి నేటి వరకు ఆ వృత్తి మీద ఆధారపడినటువంటి నిజమైనటువంటి గొర్రెల కాపర్ల కుటుంబాలకి 1% కూడా మేలు జరపలేదు ఇప్పటివరకు. నిజంగా రాతి కాలం నాటి విలువల గురించి పదే పదే గొప్ప సంస్కృతిగా ప్రచారం చేసుకున్నటువంటి ఈ నాయకమన్యులని ఓ గొర్రెల కాపరి బిడ్డగా, ఓ గొల్లకుర్మ నాయకుడిగా, ఓ సామాజిక కార్యకర్తగా అడుగుతున్నా, ఓ ప్రియమైన నాయకులారా, ఈ మానవ సమాజము నాగరికంగా మారడానికి, నాగరికత అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణమైనటువంటి పశుపోషణ పట్ల, పాడి పంటల పట్ల ఎందుకు మీకు ఈ నిర్లక్ష్యం? ఇది నిర్లక్ష్యమా లేదా ఉద్దేశపూర్వకంగానే మీకు ఈ సామాజిక వర్గాల పట్ల ఉన్నటువంటి వివక్షతన? కాబట్టి రేపు ఎల్లుండి హైదరాబాద్లో ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్పిపోవాలి. మీరు పాడి పంటల పట్ల, పశుపోషణ పట్ల మీ వివక్షతని మేము ఇక్కడ యాదవ కురుమ సంఘాలుగా, వృత్తి సంఘాలుగా మేము ఈరోజు పత్రికాముఖంగా బహిర్గతం చేస్తూ ఉన్నాం. ఇకనైనా ఒక పశువుకు మూతికి బుట్ట కట్టి ముంగట పచ్చిగడ్డ వేస్తే ఎట్లా ఉంటుందో ఇవాళ పశుపాలకుల పట్ల ప్రభుత్వం యొక్క స్కీములు కూడా గట్లే ఉన్నాయి. అంటే ముంగట మాత్రం పచ్చిగడ్డి ఉంటుంది, కానీ మేయడానికి మూతికి మాత్రం బుట్ట కట్టి ఉంటుంది. ఈ స్కీములు కూడా గట్లే ఉన్నాయి. స్కీము పేరుకు 1,000 కోట్ల రూపాయలు చాలా బ్రహ్మాండంగా కనబడతాయి. మంచి షుగర్ పూత ఉంటుంది, చక్కెర పూతతో కనబడుతుంది, కానీ లోపలంతా విషపూరితంగానే ఉంటుంది. ఆ నిబంధన అంత కఠినంగా ఉన్నాయి. కాబట్టి 3 ఏళ్ల కిందనే గొర్రెలకు బర్రెలకు ఈ NLM స్కీమ్ నుంచి బయటపడేస్తారు. లేవు, అప్లికేషన్ లేదు 3 ఏళ్ల నుంచి. గత ఏప్రిల్ 15 క్యాబినెట్ తీర్మానం చేసి గొర్రెల మేకలకు కూడా అప్లికేషన్ నుంచి రద్దు చేశారు. కాబట్టి మేము ఈరోజు సుందర విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్ నుంచి మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానంగా మేము చెప్తున్న విషయం ఏంటంటే NLM స్కీమ్ని తిరిగి పునరుద్ధరించాలి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తయిన జరుగుతున్న టెండర్లు పిలిచిన మరియు అతి త్వరలో టెండర్లు పిలువబోతున్న అభివృద్ధి పనుల విలువ అక్షరాల 658 కోట్ల రూపాయలు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీ నుండి ఉదయం 8 గంటలకు 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాం. అదే రోజు అదే సమయానికి మొత్తం 168 చోట్ల ఒకేసారి శంకుస్థాపనలు జరుగుతాయి. ఎక్కడికక్కడ ప్రజలే శంకుస్థాపకులు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ స్థానిక నేతలే ముఖ్య అతిథులు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గంటలో పిలువబోతున్న అభివృద్ధి పనులు అన్నీ కలగలిపి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న జరగబోతున్న అభివృద్ధి పనులు అక్షరాల 658 కోట్ల రూపాయలు. 2 ఏళ్లు కాకముందే అక్షరాల 658 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి పనులు చేపట్టామంటే దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులు, అదేవిధంగా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, అధికారులు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క పనులు ఇంత పెద్ద ఎత్తున వేగవంతంగా జరుగుతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక జాతరని తలపించే రీతిలో ఈ యొక్క అభివృద్ధి పనులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ముందుకు సాగుతున్నాయి. అది కూడా కాకుండా శంకుస్థాపన చేసిన సమయంకే ప్రారంభోత్సవం తేదీని కూడా ప్రకటించే అలవాటు
ఈ యొక్క నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఉంది. చెప్పిన తేదీ ప్రకారం ప్రారంభించి ప్రజలకు అందిస్తున్నామంటే దానికి కారణం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, యూనిట్ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు అందరూ కూడా ఎక్కడికక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురిని కూడా సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఆ యొక్క పనుల మీద అంకిత భావంతో దృష్టి పెట్టబట్టే ఇది సాధ్యమవుతుంది. ఈ యొక్క శంకుస్థాపనల్లో ఎక్కడికక్కడ స్థానిక ప్రజలే ప్రారంభించి స్థానికంగా ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులే ముఖ్య అతిథులుగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ అభివృద్ధి పనుల జాతరలో భాగంగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అక్షరాల 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులు, 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులకి శ్రీకారం చుడుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీజీ ఆనంద్ గౌడ్ మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. పాలనలో ఆ రెండు చాలా ముఖ్యం, కలెక్టరేట్ల సమావేశంలో చంద్రబాబు. ఇది బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.